హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 5th క్లాస్ తెలంగాణ తెలుగుకి సంబంధించి 5వ లెసన్ నీతి పద్యాలు అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ 5th లెసన్ 6th లెసన్ అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ పాఠం యొక్క ఉద్దేశం కనుక చూసుకుంటే మనకి తెలుగులో మహాభారత కావ్యాల్లో కానీ వాటిలో కానీ ఎన్నో నీతి పద్యాలు అనేవి ఉంటాయి. మన డైలీ లైఫ్కి సంబంధించి నీతిని తెలియజేసే ఎన్నో పద్యాలు ఉంటాయి. సో అలాంటి పద్యాల ద్వారా పిల్లలకి మంచి నైతిక విలువలు తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. సో ముందుగా మనకి చూసుకుంటే మహాభారతాన్ని సంస్కృతంలో అయితే వేదవ్యాసుడు రాస్తాడు. అదే తెలుగులో అయితే నన్నయ్య, తిక్కన, ఎర్రన అనే ముగ్గురు రాస్తారు. సో వాళ్ళ ముగ్గురిని కలిపి కవిత్రయం అని అంటారు అనమాట. అలాగే పోతన రాసిన భాగవతంలో కూడా మనకి ఎన్నో మంచి నీతిని తెలియజేసే పద్యాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు రాసిన కొన్ని పద్యాలని ఈరోజు మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ నన్నయ్య రాసిన పద్యాలు కనుక చూసుకుంటే ఈ 2 పద్యాలు కూడా మనకి కంద పద్యాలు. ఇక్కడ మనం చూడొచ్చు కంద పద్యాలు. అలిగిన నలుగొక ఎగ్గులు పలికిన మరి విననియట్లు ప్రతివచనంబుల్ పలుగొక బన్నము వడియడ దలుపక యున్నతడే జూవే ధర్మజ్ఞుడెలన్. సో దీని యొక్క అర్థం ఏంటంటే అలిగిన నలుగక అంటే ఎవరైనా మనల్ని కోప్పడినా మనం తిరిగి కోప్పడకూడదు. ఎగ్గులు పలికిన మరి విననియట్లు ప్రతివచనంబుల్. సో ఎవరైనా మనల్ని దూషించి తిట్టారనుకోండి, మనం వినలేనట్టు ఉండిపోవాలి. బన్నము వడియడ దలుపక యున్నతడే జూవే అంటే మనల్ని ఎవరైనా అవమానించినా సరే మనం చింతించుకుంటా ఉన్నవాడే యున్నతడే చూవే ధర్మజ్ఞుడిలిన్. సో అలా ఎవరైతే ఉంటారో వాళ్ళే ధర్మం తెలిసిన వారు అని అర్థం. అంటే ఎవరైనా మనల్ని కోప్పడినా మనం తిరిగి కోప్పడకూడదు, ఎవరైనా మనల్ని తిట్టినా మనం తిరిగి తిట్టకూడదు, ఎవరైనా మనల్ని అవమానించినా మనం చింతించుకుంటా ఉండాలి. సో అలాంటి వాళ్ళే ధర్మం తెలిసిన వాళ్ళు అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ పలుమరు సపదంబులు నంజలియును నభివాదముయును సామప్రియ భాషలు మిథ్యా వినయంబులు గలయవి దుష్ట స్వభావ కాపురుషులకున్. సో దీని యొక్క అర్థం ఏంటంటే పలుమరు సపదంబులు అంటే మళ్ళీ మళ్ళీ ఒట్లు వేసేవారు కానీ, నంజలియు నభివాదయమును అంటే ప్రతిసారి నమస్కారం పెట్టేవాళ్ళు, సామప్రియ భాషలు అంటే ఎదుటి వాళ్ళకి నచ్చే విధంగా మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా మిథ్యా వినయంబులు గలయవి దుష్ట స్వభావ కాపురుషులకు అంటే ఇవన్నీ చెడ్డ అలవాట్లు. అంటే ఇవన్నీ ఎవరి యొక్క లక్షణాలు అంటే చెడ్డవారి యొక్క లక్షణాలు అని చెబుతున్నారు. అది దాని యొక్క అర్థం. నెక్స్ట్ తిక్కన రాసిన పద్యాలు కనుక చూసుకుంటే ఇది ఒక కంద పద్యమే. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబు బొనరించును సజ్జనులైన వారి కడకువయును వినయము నివియ తెచ్చు నుర్వీనాథ. సో దీని యొక్క అర్థం ఏంటంటే ఓ మహారాజా. నుర్వీనాథ అంటే ఉర్వీనాథ అని అర్థం వస్తుంది అక్కడ. ఉర్వి అంటే భూమి, నాథ అంటే రాజు, రాజు అనమాట. ఓ మహారాజా, ధనము, విద్య, వంశం అనేవి చెడ్డవారికి మదాన్ని అంటే అహంకారాన్ని బొనరించు అంటే కలిగిస్తాయి. సజ్జనులు అంటే మంచివారు. సో మంచివారికి అవి వినయాన్ని తెచ్చిపెడతాయి అనే అర్థం అనమాట. అంటే విద్య, ధనము, వంశం అనేవి చెడ్డవారికి ఏం కలగజేస్తాయి? అహంకారాన్ని కలగజేస్తాయి. అదే మంచివారికి అయితే వినయాన్ని కలగజేస్తాయి అనే అర్థం. నెక్స్ట్ గనక చూసుకుంటే ఇది కూడా కంద పద్యమే. తనువున విరిగిన ఎలుగులు ననువున బుచ్చంగా వచ్చు నతి నిష్ఠురతున్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలున యదిఫా. సో తనువున అంటే శరీరంలో, విరిగిన ఎలుగులు అంటే బాణాలు అంటే శరీరంలో గుచ్చుకున్న బాణాలని, ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతను అంటే ఏదో ఒక ఉపాయం అనేది చేసి బయటికి తీయవచ్చు. మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలున యదిఫా. సో మనస్సులో నాటిన ఏవైతే మాటలు ఉంటాయో అంటే మనస్సుకు బాధ కలిగించే మాటలు ఏవైతే ఉంటాయో వాటిని మనం వెనక్కి తీసుకోలేము. ఎన్ని ఉపాయం అనేది చేసినా వెనక్కి తీసుకోలేము అనేది దాని యొక్క అర్థం. నెక్స్ట్ ఎర్రన్ రాసిన పద్యాలు కనుక చూసుకుంటే ఇది ఒక తేటగీతి పద్యము. పాపములకెల్ల నెక్కుడు పాతకములు సువ్వె క్రోధ లోభంబులు సువ్రతాత్మ వాని రెండి జయించిన వాడు గాని ఎందు పరమ ధార్మికుడని ఎన్నబడండు. సో పాపములకెల్లా నెక్కుడు పాతకములు అంటే పాపాలన్నిటిలో కల్లా గొప్ప పాపం ఏంటి అంటే సువ్వె క్రోధ అంటే మితమైన కోపము, లోభంబులు లోభము అంటే పిసినారితనము. అంటే ఈ పిసినారితనము, కోపము అనేది గొప్ప పాపాలు అన్నమాట.
వాని రెండి జయించిన వాడు గానియందు పరమ ధార్మికుడని ఎన్నబడుడు. అంటే ఆ రెండింటిని జయించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ధర్మాత్ముడుగా ఎన్నుకోబడతారు అని చెప్తున్నారు. ఇది దీని యొక్క అర్థం. నెక్స్ట్ కరెక్ట్, ఇది కూడా కంద పద్యమే. శరణంబని వచ్చిన భీకర శత్రువునైన బ్రీతి గావగవలయున్ గరుణాపరుల తెరంగిది ఇరవుగా సరిగావు దీనికే ధర్మంబుల్ అంటున్నారు. దీని యొక్క అర్థం ఏంటంటే శరణంబని అంటే సహాయం కోసం, మన సహాయం కోరి వచ్చిన వాళ్ళు మనకి భీకర శత్రువు అయినా అంటే పెద్ద శత్రువు అయినా సరే మనం వాళ్ళని ప్రేమతో దగ్గరికి చేర్చుకొని దయగా వాళ్ళ యొక్క సహాయం అనేది తీర్చాలి. అది కరుణాపరులు అంటే దయగలి వారి యొక్క లక్షణం అది. సో అది అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మము అని చెబుతూ ఉన్నారు. నెక్స్ట్ పోతన రాసిన పద్యాలు కనుక చూసుకుంటే చదువని వాడున్నడగు చదివిన సద్వివేక చతురత గల్గున్ చదువుగా వలయును జనులకు చదివించదు నార్యులొద్ద చదువుము తండ్రి అని అంటున్నారు. సో దీని అర్థం ఏంటంటే చదవని వాడికి వివేకం అనేది ఉండదు, అంటే జ్ఞానం అనేది ఉండదు. చదివితే మనకి మంచి చెడులు అనేవి తెలుసుకుంటాము, వాటి ద్వారా నేర్పు అనేది వస్తుంది. అందుకే ప్రజలందరూ కూడా చదువుగా వలయును జనులకు అంటే అందరూ కూడా ప్రజలందరూ కూడా చదువుకోవాలి. చదివించేది నార్యులొద్ద చదువుము తండ్రి, నిన్ను గొప్ప పండితుల దగ్గర చదివిస్తాను, చదువుకో తండ్రి అని చెబుతున్నాడు. అది దాని యొక్క అర్థం. నెక్స్ట్ పరహితము సేయునెవ్వడు పరహితుండగు భూత పంచకమునకున్ పరహితము పరమధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి. పర్వేందుముఖి అంటే పున్నమి రోజు చంద్రుడు నిండుగా ఎలా అయితే ఉంటాడో అలాంటి ముఖము కలిగిన స్త్రీ అని అర్థం అన్నమాట. ఇతరులకు మేలు చేసేవాడు, ఇతరులకి మేలు చేసేవాడు. పరహితము అంటే ఇతరులకు మేలు చేసేవాళ్ళు. పంచభూతాలకి చుట్టూ ఉన్న జీవరాశులకి కూడా పరమహితుడవుతాడు. సో పరహితమే గొప్ప ధర్మము. సో పరహితులకి ఎక్కడా కూడా ఎదురు అనేది ఉండదు అనేది ఈ యొక్క పద్యం ద్వారా మనకి తెలియజేశారు. సో దీంతో మనకి పద్యాలు అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇందులో ఉన్న పదజాలం కనుక చూసుకుంటే కిందన కొన్ని వాక్యాలు అనేవి ఇచ్చి ఒక వర్డ్ కింద గీతాలు అనేవి గీశారు, వాటికి సమానార్థక పదాలు రాయమన్నారు అన్నమాట. ప్రీతి అంటే ఇష్టం, వివేకము అంటే జ్ఞానము, సజ్జనులు అంటే మంచివారు, పర్వేందుడు అంటే చంద్రుడు, వచనములు అంటే మంచి మాటలు, క్రోధం అంటే కోపం. ఆ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏకవచన బహువచనాల గురించి ఇచ్చారు. బొమ్మలు, చేపలు చేప, పుస్తకం పుస్తకాలు, గాలిపటాలు గాలిపటం, లడ్డూలు, మామిడి చెట్టు మామిడి చెట్లు. ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని వాక్యాలు సొంత వాక్యాలు రాయమన్నాడు. మహాభారత యుద్ధం ధర్మం కోసం జరిగింది. సో రవి ఇక మీదట స్కూల్కి డుమ్మా కొట్టనని శపథం చేశాడు. ఇలా మనం అనుకువ అంటే అణిగిమణిగి ఉండడం, లోభం అంటే పిసినార్తనం, శరణు అంటే సహాయం కోరి రావడం. ఈ విధంగా వాటి యొక్క అర్థాలు వచ్చే విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ భాష గురించి తెలుసుకుందాంలో కనుక చూసుకుంటే అసమాపక సమాపక క్రియలు ఇచ్చాడు. అసమాపక క్రియ అంటే ఏంటి? పని పూర్తి కావన్నమాట. వచ్చి తిని చూసి ఇలా సగం సగం అన్నమాట. ఆ క్రియాపదాలని అసమాపక క్రియాపదాలు అంటారు. పూర్తి అయిపోయిన క్రియాపదాలని సమాపక క్రియాపదాలు అంటారు. అంటే చేసింది, రాస్తూ ఉన్నాడు, చూస్తున్నది, చేశారు, ఇలా కంప్లీట్గా ఉన్న వాటిని సమాపక, అసంపూర్తిగా ఉన్న వాటిని అసమాపక క్రియలు అని అంటాము. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. పాప వచ్చి భోజనం చేసింది అనేది వచ్చి చేసింది, తిని చూస్తున్నది, ఇలా కొన్నింటికి మనకి ఇచ్చారు. సో పాప వచ్చి భోజనం చేసింది అనేది భూతకాలం, పాప వచ్చి భోజనం చేస్తూ ఉన్నది అనేది వర్తమాన కాలం, పాప వచ్చి భోజనం చేస్తుంది అనేది భవిష్యత్ కాలం. ఆ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ చూడండి. సీత అన్నం తిని టీవీ చూస్తున్నది, చూస్తూ ఉన్నది ప్రెజెంట్ జరుగుతూ ఉన్నది కాబట్టి వర్తమాన కాలం అనేది అవుతుంది. అదే రామ అన్నం తిని టీవీ చూసింది అంటే భూతకాలం అవుతుంది. చూస్తుంది అంటే భవిష్యత్ కాలం అనేది అవుతుంది. ఆ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ రాజు పుస్తకం చదివి రాస్తూ ఉన్నాడు. పుస్తకం చదివి రాస్తూ ఉన్నాడు అంటే రాస్తూ ఉన్నాడు ప్రెజెంట్ జరుగుతూ ఉంది కాబట్టి అది కూడా వర్తమాన కాలం అనేది అవుతుంది. అమ్మ పిండి రుబ్బి అట్లు చేశారు. సో ఇక్కడ చేశారు అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి భూతకాలం కిందకి రాసుకోవచ్చు. నెక్స్ట్ అమ్మ కూరగాయలు తెచ్చి
వండుతారు అంటే ఫ్యూచర్లో ఎప్పుడు జరుగుతుంది అది, కాబట్టి భవిష్యత్ కాలం ఆ విధంగా అయితే మనం రాసుకోవచ్చు. సో ఇది ఈ యొక్క లెసన్కి సంబంధించి. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి చదువు ఆనందించులో తెలుగు సంవత్సరాల కోసం ఇచ్చారు. అయితే మనకి ఎలా అయితే ప్రతి సంవత్సరం జనవరి 1న సంవత్సరాలు అనేవి మారుతూ ఉంటాయో, అలాగే ఉగాదికి తెలుగు సంవత్సరాలు అనేవి మారుతూ ఉంటాయి. ఇవి మొత్తంగా 60 సంవత్సరాలు అనేవి ఉంటాయి. సో 60 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇవి ఎందుకు అంటే పూర్వీకులు పూర్వం జరిగిన కొన్ని విశేషాలని తెలియజేయడం కోసం ఈ యొక్క సంవత్సరాలకి ఈ పేర్లు అనేవి పెట్టడం జరిగింది. ఇందులో ఫస్ట్ సంవత్సరం పేరు ప్రభవ, లాస్ట్ సంవత్సరం వచ్చేసి అక్షయ, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సంవత్సరం వచ్చేసి క్రోధినామ సంవత్సరం. ఈ విధంగా ప్రతి ఉగాదికి కూడా సంవత్సరాలు అనేవి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ మనసు ఉంటే మార్గం ఉంటుంది. సో నెక్స్ట్ లెసన్ కనుక చూసుకుంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇది ఒక లేఖ ప్రక్రియకి సంబంధించిన లెసన్ అనమాట. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవయవ లోపం ఉన్న వాళ్ళు కూడా ఇతరులతో సమానంగా వారి యొక్క పట్టుదల కృషితో రాణించగలరు అని చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఇందులో మనకి ఒక అమ్మాయి గురించి ఇస్తారు. ఈ అమ్మాయి పేరు జ్యోత్స్న. సో ఆమెకి చేతులు అనేవి ఉండవు, ఓన్లీ కాళ్ళు మాత్రమే ఉంటాయి. కానీ అందరూ చేసే పనులు ఆమె కాళ్ళతో చేస్తూ ఉంటుందన్నమాట. ఈ యొక్క స్టోరీని శాంతి అనే అమ్మాయి లక్ష్మికి లేఖ రూపంలో తెలియజేస్తూ ఉంటుందన్నమాట. సో శాంతి సూరత్ వెళ్తుంది, అక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అక్కడ జ్యోత్స్న ఉంటుందన్నమాట. ఈ శాంతికి జ్యోత్స్న స్నేహితురాలు. సో ఈ జ్యోత్స్న కోసం లక్ష్మికి చెప్తూ ఉంటుందన్నమాట. ఏమనంటే ఆమె అవయవ లోపము ఉన్న పిల్ల, అంటే చేతులు లేవు కానీ కాళ్ళు మాత్రమే ఉన్నాయి. కానీ అందరూ చేతులతో చేసే పనులు ఆమె కాళ్ళతో చేస్తుంది. సపోజ్ బియ్యం ఏరడం కానీ, తల దూకోవడం కానీ, బట్టలు ఉతకడం కానీ, రాయడం కానీ, ఇవన్నీ కూడా ఆమె కాళ్ళతో చేస్తూ ఉంటుంది అని చెప్తుంది. అలాగే ఆమె జ్యోత్స్న 10వ తరగతి వరకు కూడా చదువుకున్నది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ అక్క ఇంట్లో అల్లికలు అవి అల్లుతుంటే వాటిని దగ్గర నుంచి గమనించి ఈమె కాళ్ళతో ఆ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. అలా చేసి పట్టుదలతో ఓల్డ్ డిజైన్స్కి ఈ న్యూ డిజైన్స్ని కలిపి ఒక కొత్త రక డిజైన్స్, ఎంబ్రాయిడరీ డిజైన్స్ అనేవి చేస్తుంది. సో అవి ఒకరోజు ఎగ్జిబిషన్లో పెడతారనమాట, ప్రదర్శనలో పెడతారు. సో అలా ఆమె ఆ డిజైన్స్ అనేవి అందరికీ నచ్చి లక్నో, బెంగాల్లో కూడా ఈమె చేసిన వర్క్ ఏదైతే ఉందో అవి అక్కడ కూడా అమ్ముడవుతూ ఉంటాయన్నమాట. సో ఈమె చేసిన డిజైన్స్కి అంత గిరాకీ అనేది ఉండేది. సో చేతులున్నా సరే కొంతమంది చేయలేని పనిని ఈమె తన కాళ్ళతో పట్టుదలతో కృషితో చేసింది అని చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇదే ఈ లెసన్కి సంబంధించి. ఇక్కడ చూసారా, లక్ష్మికి శాంతి అనేది లేఖ రాశారు. సో ఇక్కడ ఇందులో ఉన్న పదజాలం కనుక చూసుకుంటే ఒక పదం ఇచ్చారు, దానికి సమానార్థక పదాలు అనేవి రాయమన్నారు. సో దోస్తులు అంటే స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు. సోపతి అంటే స్నేహం వస్తుంది, సోపతిగాళ్ళు అంటే స్నేహితులు అనేది వస్తుంది. బట్టలుకి వస్త్రాలు, దుస్తులు, గుడ్డలు ఏమైనా రాసుకోవచ్చు. ఎదుగుదల అంటే అభివృద్ధి, ఉన్నతి. గమనించడం అంటే పరిశీలించడం, నిఘా పెట్టడం. ఆధునికత అంటే కొత్తదనం, నవీనత, నూతన. ఊరు అంటే పల్లె, గ్రామం. ఇవన్నీ రాసుకోవచ్చు. నెక్స్ట్ భాష గురించి తెలుసుకుందాంలో ముఖ్యంగా మనకి కర్త, కర్మ, క్రియ గురించి ఇచ్చారు. ఇందులో చూసుకుంటే సో ఇక్కడ శివ గుర్రం కళ్ళను చేత్తో పట్టుకున్నాడు, ప్రజ్ఞ మొక్కలు నాటింది, ముఖ్యమంత్రి పండితుల్ని సత్కరించారు. ఇలా 3 వాక్యాలు ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు ఈ 3 వాక్యాల్ని క్వశ్చన్స్ రూపంలో మారిస్తే ఈ విధంగా వస్తాయి. గుర్రం కళ్ళను ఎవరు పట్టుకున్నారు, మొక్కలు ఎవరు నాటారు, పండితుల్ని ఎవరు సత్కరించారు. ఇలా మనం ప్రశ్నార్థక వాక్యాల్లో మార్చామనుకోండి, ఇక్కడ ఎవరు అనే దానికి ఆన్సర్స్గా ఏమొస్తున్నాయి, శివ, ప్రజ్ఞ, ముఖ్యమంత్రి అనేవి వస్తున్నాయి. సో ఇప్పుడు ఎవరు అనేది మనకు ఒక వాక్యం ఇచ్చి అందులో కర్త, కర్మ, క్రియ కనుక్కోండి అని అన్నారనుకోండి, ఆ వాక్యాన్ని మనం ప్రశ్నార్థక వాక్యంగా మార్చినప్పుడు ఎవరు అనే దానికి ఆన్సర్గా ఏ పదం అయితే వస్తుందో ఆ పదాన్ని మనం కర్త అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ శివ, ప్రజ్ఞ, ముఖ్యమంత్రి అవన్నీ కూడా ఆ పదాలన్నీ కూడా కర్త కిందకి వస్తాయి. నెక్స్ట్ అదే వాక్యాల్ని శివ దేన్ని పట్టుకున్నాడు, ప్రజ్ఞ వేటిని నాటింది, మన ముఖ్యమంత్రి ఎవరిని సత్కరించారు అని అలా మార్చుకున్నాం అనుకోండి క్వశ్చన్స్ రూపంలో. దేన్ని, వేటిని, ఎవరిని అనే పదాలకి ఏవైతే
ఆన్సర్స్గా వస్తాయో ఆ పదాలని మనం కర్మ అని అంటూ ఉంటాం. ఎవరిని, దేనిని అనే పదాలకి సమాధానంగా వచ్చే పదాలు ఏవైతే ఉంటాయో వాటిని కర్మ అని అంటూ ఉంటాం. కర్త అయిపోయింది, కర్మ అయిపోయింది. ఇంకా క్రియ అంటే మనకు తెలుసు కదా, పనులను తెలియజేసే ఏవైతే పదాలు ఉంటాయో వాటిని క్రియాపదాలని అంటారు. అంటే సత్కరించారు, నాటింది, వచ్చింది, తెచ్చింది, ఇచ్చింది, ఇలాంటివన్నీ కూడా క్రియాపదాల కిందకే వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు మనకు చేయమని. కొన్ని వాక్యాలు అనేవి ఇచ్చాడు. ఇందులో కర్త కర్మ క్రియల్ని కనుక్కోమన్నాడు. సో నితీష్ సౌజన్యకి బహుమతి ఇచ్చాడు. సౌజన్యకి బహుమతి ఎవరు ఇచ్చారు అంటే ఎవరు అనే దానికి ఆన్సర్గా ఏమొస్తుంది, నితీష్ వస్తుంది కాబట్టి సో నితీష్ కర్త అవుతుంది. నితీష్ ఎవరికి బహుమతి ఇచ్చాడు అంటే ఎవరికి అని, ఎవరు వేరు, ఎవరికి దేనికి అనేది వేరు. సో ఎవరికి అనే దానికి ఆన్సర్ సౌజన్యకు అనేది వస్తుంది కాబట్టి సౌజన్య కర్మ అవుతుంది. ఇచ్చాడు అనేది క్రియ అవుతుంది. అలాగే తాబేలు కుందేలుని ఓడించింది. కుందేలుని ఎవరు ఓడించారు అంటే తాబేలు. సో తాబేలు కర్త. తాబేలు దేనిని ఓడించింది అంటే కుందేలుని. సో కుందేలు కర్మ. ఓడించింది అనేది క్రియ అవుతుంది. అలాగే సైనా నెహ్వాల్ కర్త. చైనా దేశపు క్రీడాకారిణి, కర్మ. ఓడించింది క్రియ. నిఖిల్ కర్త. మామిడి పళ్ళు కర్మ, తిన్నాడు క్రియ. ఈ విధంగా మనకి కర్త కర్మ క్రియల గురించి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ వీడియోలో అంటే ఈ లెసన్ తర్వాత మనకి చదువు ఆనందించులో బోనాల గురించి ఇచ్చారు. సో ఈ బోనాలు అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. దీన్ని ముఖ్యంగా మనకి ఆషాఢ మాసంలో స్టార్ట్ చేసి శ్రావణ మాసం చివరి వరకు కూడా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంటలు బాగా పండాలని, వర్షాలు పడాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క అమ్మవార్లని, గ్రామ దేవతల్ని కోరుకుంటూ ఈ బోనాల పండుగలు అనేవి జరుపుకుంటూ ఉంటారు. అయితే ఆషాఢ మాసంలో తల్లి తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఈ బోనాలు అనేవి నైవేద్యంగా ఇస్తూ ఉంటారు. అలాగే వస్త్రాలు, ఒడిబియ్యము, కానుకలు ఇవన్నీ కూడా గ్రామ దేవతలకి సమర్పిస్తూ ఉంటారనమాట. అయితే బోనం అంటే అర్థం ఏంటి అంటే భోజనం అనే అర్థం వస్తుంది. అలాగే కుండ అనే అర్థం కూడా వస్తుంది. సో ఈ కొత్త కుండ ఒకటి తీసుకొని దానికి చుట్టూ పసుపు రాసి బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి దాని లోపల మనకి బయటంతా కూడా వేపాకులు కట్టి దాని లోపల మనకి పసుపు కలిపి వండిన అన్నము, పెరుగు, పాలు, బెల్లము, అల్లము, పచ్చి పులుసు, ఆకుకూరలు ఇలాంటివన్నీ పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. దానిపైన చిన్న కుండ అనేది పెట్టి మళ్ళీ దాన్ని అలంకరించి అందులో కొంచెం నీళ్లు, కొంచెం బెల్లం, పెరుగు వేస్తారు. దాన్ని ఏమంటారంటే సాక అని అంటారనమాట. మళ్ళీ దానిపైన చిన్న ప్రమిద లాంటిది పెట్టి అందులో నూనె పోసి దీపం అనేది పెడుతూ ఉంటారు. సో అలా డప్పులతో ఊరేగించుకుంటూ అమ్మవారికి గుడికి తీసుకెళ్ళి బోనం అనేది సమర్పిస్తూ ఉంటారు. ఆ పండుగ అయిపోయిన తర్వాత రోజు ఈ అమ్మవార్లు పూనిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కుండ అనేది ఇలా ఉంటుంది కదా, తిరగేసి కుండ దానిపైన ఒంటికాలతో నించొని భవిష్యవాణి అనేది చెబుతూ ఉంటారట. సో దాన్ని రంగమెక్కుడు అని అంటారట. ఆ యొక్క తంతు ఏదైతే ఉంటుందో దాన్ని రంగమెక్కుడు అని అంటారు. ఆ యొక్క తంతంతా అక్కడితో అవుతుంది. ఆ తర్వాత చిన్న చిన్న తొట్టెల్ని గుడికి కట్టి వాళ్ళు ప్రజలు మొక్కలను వాటిని తీర్చుకుంటూ ఉంటారనమాట. సో ఈ విధంగా బోనాల పండుగ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఈ వీడియోకి సంబంధించి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.